రెడ్డి. అయితే మరి ఇదే నేపథ్యంలో సంచలనంగా మారింది తోపుదుర్తి మహేష్ రెడ్డి మృతనే చెప్పుకోవాలి. అనంతపురం జిల్లా సోములతోటి నాగిరెడ్డిపల్లి గ్రామాల మధ్య రైల్వే పట్టాలపై రాత్రి స్నేహితులతో బయటకు వెళ్లిన ఆయన తెల్లారేసరికి రైల్వే ట్రాక్ పై శవమై తేలారు. అయితే కొడుకు మృతిపై కూడా తండ్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కొడుకును చంపేశారు అంటూ కూడా తండ్రి వాపోతున్నారు. చనిపోయే ముందు నా కొడుకు నాతో మాట్లాడాడు, చంపేస్తామని కూడా నా కొడుకుని తోపుదుర్తి సోదరులు బెదిరించారన్నట్టు కూడా తండ్రి మల్లారెడ్డి చెప్పుకొస్తున్నారు. అయితే పరిటాల శ్రీరామ్తో ఫోటో దిగడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అంటూ కూడా మహేష్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి చెప్తున్నారు. గతంలో కూడా నా కొడుకుని చిత్రహింసలు పెట్టారు, అయినా సరే తను ఎక్కడ కూడా భయపడలేదు. అయితే తోపుదుర్తి సోదరులపైనే అనుమానం ఉంది అంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామంటూ కూడా మహేష్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి వాపోతున్నారు. అయితే మల్లారెడ్డి ఏం మాట్లాడారు, మహేష్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి ఏం మాట్లాడారు, ఇప్పుడు ఒకసారి బిగ్ టీవీ లైవ్ లో చూద్దాం. మాకు పోలీసులు పొద్దున్న ఫోన్ చేసి రైల్వే పోలీసులు ఇట్లా మీ అబ్బాయి రైల్వే ట్రైల్ కింద పడి చనిపోయినాడు, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇట్లా నిన్న సాయంత్రం నాకు 6:30 టైంలో ఫోన్ చేసినాడు. ఏమన్నాడు అన్న ఇట్లా బెదిరిస్తున్నారు, చంపుతాము, ఎందుకంటే ఎవరు రాని ఇట్లా రాజశేఖర రెడ్డి వాళ్ళంతా బెదిరిస్తున్నారు, చంపుతామని. ఏం కావాలేరు అన్ని ఉత్తమ మాటలు చెప్తారు. పక్కన కూడా ఫోన్ చేస్తుంటారు, వాళ్ళు శివరు చంపలేరని చెప్పిన. తోపుదుర్తి రాజశేఖర రెడ్డి గొడవలు ఏం లేదు. గొడవలు మాకంటే కొంచెం వీళ్ళు లోకల్ లీడర్స్ మాట్లాడి మా భూములు కొంచెం ఆన్లైన్లో తీసేయడము, మా పిల్లల్ని నా కొడుకు ఏందో మాకు అన్యాయం జరిగింది పట్టాల్సిన దగ్గర వాడము, నా కొడుకుని పోలీసులు పట్టించి చిత్రహింస పెట్టడము, ఇవన్నీ జరిగినా కూడా నేను కామ్గా ఉన్నాను. అని ఇట్లా ఇబ్బంది ప్రతి 4 ఏళ్ళు అయింది, ఇదే ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు. మన సంగ్రహ పడినది కూడా నా కొడుకు ఏందో శ్రీరామ్ దగ్గర పోయి జనవరి 1కి ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టిన దానికి రాజశేఖర్ మళ్ళీ బెదిరిస్తేలే నా కొడుకు నేను చంపుదాము అని చెప్పి మళ్ళీ మావాని మా మావానికి కూడా ఫోన్ చేసి ఇంటికి దూడిచి పడదామని చెప్పినా కూడా సరే కొట్టండి అనుకున్నాము, ఊరుకున్నాము. అనుమానం ఉంది నాకంతే. అందరూ ఒకటి రైలు కింద పడి వాళ్ళు 2002లో 21లో కూడా 2002లో కూడా పోలీసులతో కొట్టి చిత్రహింస పెట్టినా కూడా నక్కలవాడు భయపడలే, వాళ్ళకి వీళ్ళకి భయపడలే. ఏమే ఈరోజు వాడు పెరిగి పని చేసుకుంటే నేను నమ్మలే. మాకు అనుమానం ఉంది వాళ్ళు ఏదైనా చేసింటారేమో అని. 2021 గొడవలు అనవసరంగా నేను వాళ్ళకి సపోర్ట్ చేసినానే లోకల్ లీడర్స్ మాట్లాడి వాళ్ళు అనేసి నా భూములు ఆన్లైన్ తీసేయడము, నా కొడుకు ఆడి వాడము, శ్రీరామ్ దగ్గరికి పోయినామని చెప్పి మళ్ళీ పోలీసులు పెట్టే స్టేషన్లో కేసులు పెట్టి కొట్టేయడము, చిత్రహింసలకు గురి చేసేవాడిని. కాబట్టి నా కొడుకు మనకి డైవర్ట్ అయ్యి కేసు కంప్లైంట్ పెట్టాను. నాకు అనుమానం ఉంది ఫలానా తెలుసు మాకు న్యాయం జరగాలని. వాళ్ళు మాట్లాడినారు ఆల్రెడీ కదా, సముదాయం పెట్టినాము కూడా. సరేలేని దేవుడు ఉన్నాడు, మీకు పోలీసు వాళ్ళ దగ్గర న్యాయం చేయడానికి చెప్పినాం. మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, చేసుకుని ఒప్పుకున్నాము. సరేలేని మా సంగుడని వాళ్ళ కేసు విషయంలో కొన్ని ఏందో వాళ్ళు తెలిసి సరే మళ్ళీ మాట్లాడుకుందామని చెప్పినాము. రాత్రి స్నేహితులతో బయటకెళ్లిన ఆయన తెల్లారేసరికి రైల్వే ట్రాక్ పై శవమై తేలారంటూ కూడా తండ్రి మల్లారెడ్డి వాపోతున్నారు. అయితే మహేష్ రెడ్డి మృతికి కూడా తోపుదుర్తి సోదరులే కారణం అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. యోగానంద్, అయితే తండ్రి మల్లారెడ్డి కూడా మహేష్ రెడ్డి మృతికి తోపుదుర్తి సోదరులే కారణమని కూడా చెప్పుకొస్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తోపుదుర్తి మహేష్ రెడ్డి మృతికి తోపుదుర్తి బ్రదర్సే కారణం అంటూ కూడా ఆయన తండ్రి మల్లారెడ్డి చెప్పుకొస్తున్నారు. అయితే రాత్రి స్నేహితులతో బయటకెళ్లిన ఆయన తెల్లారేసరికి శవమై రైల్వే ట్రాక్ మీద తేలాడంటూ కూడా చెప్తున్నారు. అయితే మరి ఇదే నేపథ్యంలో స్నేహితులతో బయటకెళ్లిన ఆయన ఒకేసారి రైల్వే ట్రాక్ పై తేలడంతో మొత్తం కుటుంబం అంతా కూడా విషాదకరంగా మారింది. అయితే పరిటాల శ్రీరామ్తో ఫోటో దిగడమే దీనికి కారణం అంటూ కూడా ఆయన వాపోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, అయితే మహేష్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి కూడా తోపుదుర్తి బ్రదర్సే కావాలని పనిచేశారంటూ కూడా ఆయన వాపోతున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి?
రైట్ వినయన, అనంతపురంలో ఒక యువకుని మరణం తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న సాయంత్రం స్నేహితులతో బయటికి వెళ్ళిన యువకుడు తొగుర్తి మహేష్ అనే యువకుడు ఇవాళ ఉదయం అయ్యేసరికి రైలు పట్టాలపై శవమై తీరడంతో దీని వెనక ఇది మొదట ఆత్మహత్యగా అనుకున్నారు. కాకపోతే దీని వెనుక కొంతమంది రాజకీయ శక్తులు ఉన్నాయంటూ కూడా మళ్ళా కూడా ఆరోపించారు, సంచలనమైన ఆరోపణలు చేశారు. ఇందులో ముఖ్యంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తొగుర్తి ప్రకాష్ రెడ్డి అతని సోదరుల హస్తం ఉంది. గత కొంతకాలంగా 2022 నుంచి మాకు తోబుర్తి సోదరులతో విభేదాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక మార్లు తోబుర్తి రాజశేఖర్ రెడ్డి అతని సోదరులు మమ్మల్ని బెదిరించారు, ప్రకాష్ రెడ్డితో పాటు ఆయన సోదరులు మమ్మల్ని బెదిరించారు, అనేక మార్లు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా నిన్న సాయంత్రం కూడా నా కుమారుడు నాకు ఫోన్ నన్ను బెదిరిస్తున్నారు, నన్ను చంపేస్తారంట అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే తండ్రి దీన్ని లైట్ గా తీసుకున్నారు, ఎవరు చంపలేరా మనల్ని అంటూ కూడా చెప్పడం జరిగిందంటూ కూడా ఆ తండ్రి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీని వెనకాల ఖచ్చితంగా తోబుర్తి ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరు రాజశేఖర్ రెడ్డి, చందు కూడా ఉన్నారంటూ వీరందరి సహకారంతో నాకు కుమారుడిని హత్య చేసి రైలు పట్టాలపై ఆత్మహత్య చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2020 నుంచి 2022 భూ తగాదాలు, అలాగే టీడీపీ అధికారంలో ఉండగా అనేక మార్లు నా కుమారుడిని గంజాయి కేసుల్లోనూ అలాగే అక్రమ ఇలాంటి రకరకాల కేసులను విధించి పోలీస్ స్టేషన్ కూడా కూర్చోబెట్టి కొట్టారంటూ కూడా ఆరోపణలు చేశారు. అదేవిధంగా అంతకు ముందు కూడా ఇలాగే ప్రకాష్ రెడ్డితో సన్నిహితంగా ఉండేవాళ్ళు, కాకపోతే కొన్ని విషయాల్లో దూరం జరగాల్సి వచ్చింది. అప్పుడే పరిటాల శ్రీరామ్ దగ్గరికి నా కుమారుడు వెళ్తే అప్పటి నుంచి కూడా వీళ్ళు కక్ష కట్టి మాపై ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరించసాగారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా మా కుమారుడు ఆత్మహత్యపై హత్య అనుకుంటున్నాం, దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ కూడా పోలీసుల్ని తండ్రి మల్లారెడ్డి కోరాడు. అదేవిధంగా తోబుర్తి మహేష్ అనే యువకుడు కూడా ఫేస్బుక్ లో కూడా కొన్ని పోస్టులు కూడా కలకలం రేపుతున్నాయి. అయితే తనకు సంబంధించిన ఫేస్బుక్ పోస్టుల్లో కూడా రాజశేఖర్ రెడ్డి అయితే తోబుర్తి రాజశేఖర్ రెడ్డి ప్రకాష్ రెడ్డి సోదరుడు ఆయనపైన ఎక్కువ ఆరోపణలు చేశాడు, తను చంపుతారంటే మళ్ళీ చూసుకుందామంటూ కూడా సవాల్ విసిరాడు. అదేవిధంగా తోబుర్తి సోదరులు వ్యతిరేకంగానే పనిచేస్తూనే ఉంటారంటూ కూడా స్పష్టంగా అందరూ రాయడం కూడా జరిగింది. అదేవిధంగా వీళ్ళ వర్షం ఇలాగా ఉంటే వారి వర్షం మాత్రం ప్రకాష్ రెడ్డి వర్గీయ వర్షం మాత్రం వేరేగా ఉంది. ఇది పూర్తిగా ఇది ఆత్మహత్య, తనకు సంబంధించిన లవ్ మ్యాటర్ అంటూ కూడా వాళ్ళకు కొట్టేసే ప్రయత్నం అంటూ కూడా వాళ్ళకి వస్తూ ఉన్నాయి. వారు కూడా సామాజిక మాధ్యమాల్లో దీన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సమగ్ర దానిపై కూడా పరిటాల శ్రీరామ్ కూడా స్పందించారు. ఇప్పుడే తాజాగా ఆయన కూడా చనిపోయాడు యువకుడిని కూడా పరామర్శించి వారి తల్లిదండ్రులు కూడా ధైర్యం ప్రయత్నం చేశాడు. అదేవిధంగా అయితే ఇప్పుడు బయట శ్రీరామ్ కూడా మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా ఈ మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయి, రైలు ఢీకుంటే ఈ విధంగా చనిపోతారా, ఇది ముందే ప్రీ ప్లాన్ గా చేసి ఉంచారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికోసం ఎందాకైనా వెళ్తాం, యువకుడు మహేష్ మృతిపై అనుమానాలు తీరే వరకు ఎవరు వదిలిపెట్టబోమంటూ కూడా ఒక వార్నింగ్ కూడా జారీ చేశారు బయట శ్రీరామ్. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు తగు న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్నారు.